పశ్చిమాసియాలో అత్యంత ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి పరిస్థితులతో అమెరికా అధ్యక్షుడికి ఊహించని సవాల్ ఎదురవుతోంది. ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం 100 రోజులు దాటినా అగ్రరాజ్యం అమెరికా దాన్ని ముగించలేక సతమతం అవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు వెంటనే పరస్పర దాడులు ఆపాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అంతం లేని యుద్ధాలకు స్వస్తి పలుకుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ యుద్ధ ఊబిలో ఎలా చిక్కుపోయారు? ఇరు దేశాల తాత్కాలిక కాల్పుల విరమణ వెనక అసలు కథ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ప్రారంభించిన యుద్ధం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మింగుడు పడటం లేదు. గత 100 రోజులుగా సాగుతున్న ఈ సైనిక చర్య ట్రంప్ ఊహించిన దానికి భిన్నంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా దాడులు ఆపుతామని ప్రకటించడంతో సోమవారం ట్రంప్కు కొంత ఉపశమనం లభించినప్పటికీ వ్యూహాత్మక డెడ్ లాక్ మాత్రం అలాగే కొనసాగుతోంది. మరోవైపు ఇరాన్ పట్టుదలకు లొంగిపోకుండా హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలో ఉంచుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ముంచుకొస్తోంది. అటు అమెరికాలో కూడా ఈ యుద్ధంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాబోయే మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఈ యుద్ధం ట్రంప్ పొలిటికల్ కెరీర్కు పెద్ద మైనస్ గా మారేలా కనిపిస్తోంది. అమెరికా సైనిక సామర్థ్యాన్ని ట్రంప్ ఎక్కువగా అంచనా వేశారని, ఇరాన్ శక్తిని తక్కువగా అంచనా వేశారని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇరాన్ అణ్వాయుధ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఒక బలహీనమైన ఒప్పందానికి ఒప్పుకోవలసి వస్తుందేమోనని వాషింగ్టన్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్పై చేస్తున్న దాడులు ట్రంప్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. నెతన్యాహుతో ట్రంప్ తీవ్రమైన వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ను ఒత్తిడిలోకి తెచ్చిన ట్రంప్ ఇరాన్ను ఒప్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. మరి ఈ అంతం లేని యుద్ధాన్ని ట్రంప్ ఎలా ముగిస్తారనేది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.